మన దగ్గర ఇప్పుడు వంగపల్లి శ్రీనివాస్ ఉన్నారు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. ఎంతో మంది అమరవీరులు ఎస్సీ వర్గీకరణ కోసం బలిదానాలు జరిగినాయి, వాళ్ళందరికీ కూడా ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇలా ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. ఫైనల్ గా ఎస్సీ వర్గీకరణ అయితే జరిగింది, దానికి మీరు ఏమంటారు? ఎస్సీ వర్గీకరణ జరిగిన దాన్ని 30 సంవత్సరాల పోరాటం ఫలితమే మొన్న 4 తారీఖు నాడు బిల్లు పాస్ అయింది. దాన్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా స్వాగతిస్తున్నాం. అట్లాగే సహకరించిన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ గారు, టీఆర్ఎస్ పార్టీ, ఆల్ పార్టీలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఖచ్చితంగా ఈ వర్గీకరణను మేము స్వాగతిస్తున్నాం. అంటే ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది, ఇప్పుడు సురేంద్ర కావచ్చు, మహేష్, వాళ్ళందరూ కూడా బలిదానాలు జరిగినాయి అనమాట. ఆ బలిదానాలకి వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి కూడా అంటున్నారు. మీరు దానికి ఏమంటారు? 100% ఆ కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి వర్గీకరణ అప్పుడు జరగలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డది మా తెలంగాణ ఎంఆర్పీఎస్ఏ. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ కుటుంబాలతోటి మేము అండగా ఉంటున్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరడం జరిగింది. కేసీఆర్తో పాటు కవితక్కను, హరీష్ రావును కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో వర్గీకరణ కూడా అంతే న్యాయమైందాక మీరు తెలంగాణ అమరుల వరకు ఏదైతే చేయాలనుకుంటారో మా దండోల అమరుల వరకు కూడా కొంత మీరు ఆర్థిక సాయం చేయాలి, ఒక జాబ్ ఇవ్వాలని కూడా విన్నవించడం జరిగింది. అప్పుడు ఎమ్మటే స్పందించిన కేసీఆర్ ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ తరఫు నుంచి ఆ కుటుంబాలను సన్మానించి ఆర్థిక సాయం కూడా కొంత సాయం చేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. దాని తర్వాత అనంతరం మొన్న వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎమ్మటే 4 తారీఖు నాడు అయితే 5 తారీఖు నాడు ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ పూలమాల లేచి మా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ విజయాన్ని అమరులకి అంకితం చేస్తానని కూడా మేము ప్రకటించడం జరిగింది. అమరులకు అంకితం చేసినాం. అట్లే కాకుండా అమరుల కుటుంబాలను ఆదుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆ రోజు డిమాండ్ చేసినాం, విజ్ఞప్తి చేసినాం. డిమాండ్ చేయడమే కాకుండా ఆ కుటుంబాల దగ్గరికి మా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు, మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహను కూడా తీసుకోపోవడం జరిగింది. తీసుకుపోయి ఆ కుటుంబాల స్థితిగతులు చెప్పడం జరిగింది. అన్నా మీరు ఇమ్మీడియట్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తోటి మాట్లాడి ఈ కుటుంబాలకు ఖచ్చితంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటుందో ఒక ఇల్లు కట్టించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది, కోరడం జరిగింది. అట్లాగే ఒక 50 లక్షల ఆర్థిక సాయం చేయాలి, ప్రతి కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం చేయాలి, ఒక ఎకరం స్థలంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి, ఒక స్తూపం ఏర్పాటు చేయాలని కూడా మేము కోరడం జరిగింది. అందుకోసం అమరుల కుటుంబాలతో కలిసి ఇవాళ మేము ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. ప్రజల దృష్టికి, సమాజం దృష్టితో పాటు గవర్నమెంట్ కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు, ఒక 16 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇంతవరకు పరామర్శించలేదని మందకృష్ణ మాదిగా అంటున్నారు. దానికి నేను చెప్పడం కాదు, ఆ ఫ్యామిలీలో చెప్తున్నాయి కదా, మనం మాట్లాడలేదు కదా. ఇంతమంది మీరు వచ్చిరా, ఈ రోజు చాడింపోయి నుంచి ఈ రోజు వరకు కూడా మా ఫ్యామిలీల దగ్గరికి ఎవరు రాలే, మాతోటి ఎవరు మాట్లాడలేదు, ఎవరు కూడా అసలు కృష్ణన్న ఒక్కరోజు కూడా రాలేదని మేము చెప్పడం కాదు. అమరుల కుటుంబాల తండ్రులే కన్నీళ్ళు పెట్టుకొని ఏడవడం జరిగింది. కాబట్టి మేము ఆనాటి నుండి కూడా మా సంఘం ఏర్పాటు నుంచి 15-11 సంవత్సరాలు అయినా ఆనాటి నుంచి ఆ కుటుంబాలకు అండగా ఉంటున్నాం. అండగా ఉంటే ఇప్పుడే కాదు, చాలా సందర్భాల్లో కూడా మేము మాట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. మొన్న బిల్లు పాస్ అయినందుకు కూడా మేము మాట్లాడడం జరిగింది. అందుకోసమే మేము వర్గీకరణను స్వాగతించినాం. ఒక పర్సెంటేజ్ తక్కువ ఉంది మాకు. అన్నదమ్ముల మధ్య అనేది చిన్న చిన్న వస్తుంది. ఇంట్లో ఒక గెట్టు పంచాయతీ జరుగుతూనే, ఒక భూమి పంచాయతీ జరుగుతూనే అంతా వంచినాక ఒక బిద్దకాన్నో, ఒక సర్వకాన్నో, లేకపోతే గుంట ఇల్లు దగ్గర ఒక అర్ధ గుంటనో ఏదో ఒక గుంట కాడ పంచేస్తే ఓర్చుకొని తమ్మిని నచ్చ చెప్తారు, అన్న నచ్చ చెప్తారు. ఇప్పుడు వర్గీకరణ కృష్ణ నిజంగా వర్గీకరణ 7 తారీఖు నాడు ప్రకటించిండు. ఏది ఫిబ్రవరి 7 నాడు 1,00,000 డప్పులు 1000 గొంతులు అన్నాడు. వర్గీకరణ అమలు అయితే నేను విజయోత్సవ డప్పు కొడతా అని చెప్పిండు. కాకపోతే చావు డప్పు. మరి వర్గీకరణ అమలైంది, మరి అలా అయినప్పుడు విజయోత్సవ డప్పు కొట్టాలా, చావు డప్పు కొట్టాలా? మరి అమలైనప్పుడు నువ్వు కనీసం కంగ్రాజులు అన్నా తెలిపాలి కదా. కంగ్రాజులు చెప్పు, నువ్వు ఆ రోజు కనుక కంగ్రాజులు చేసి శుభాకాంక్షలు తెలిపి మరుసటి రోజు అన్నదమ్ములు ఉంది, అరే ఈ కులాల నేత కానీ బయన్లా ఈ కులాలు ఇట్లా పెట్టాలి, నువ్వు తెల్లారి మెమోరాండం చెప్పినావు. అట్లా ఇవ్వలే అంటే వర్గీకరణ మీద ఇష్టం లేదని చాలా క్లారిటీ అనిపిస్తుంది. ఏ రోజు అమరుల కుటుంబాల గురించి మాట్లాడలేదు కదా. మేము మాట్లాడాలి. వర్గీకరణ పూర్తయితే మళ్ళీ మందకృష్ణ మాదిగ దేని గురించి మాట్లాడడానికి ఉండదు అని చెప్పి అనుకోవచ్చా? అట్లా దాని గురించి ఇట్లా చేస్తాను అనుకోవచ్చు. మరి అదే స్పష్టమవుతుంది కదా. మనం ఇప్పుడు వర్గీకరణ జరిగిందని స్వాగతించాలి. కృష్ణన్నకు మాకు
వ్యక్తిగతంగా విభేదాలు లేవు, సిద్ధాంతపరంగా విభేదాలు. మొన్న 1,00,000 డబ్బులు 1000 గొంతులు అన్నారు, రైట్, మద్దతు తెలుపుతా, నాకు ఫోన్ చేయడం జరిగింది, మద్దతు తెలుపుతాను, మద్దతు తెలిపినాం మేము. ఒక కాజు కోసము మా మా రూట్లు వేరైనా వివిధ సంఘాలు ఏది ఉన్నా మా గమ్యం మాత్రం ఎస్సీ వర్గీకరణ కదా. ఎస్సీ వర్గీకరణ కోసం మేము కలిసి కూడా మేము మద్దతు తెలపడం జరిగింది కదా. అందుకోసం వచ్చిన 1% మాకు రావాలి. తెలంగాణలో నువ్వు జనాభా తీసినా మళ్ళీ లెక్క పెట్టి మళ్ళీ కులగణన లెక్క బీసీలకు అయితే ఎట్లయితే కులగణన చేస్తుండో ఎస్సీలో చేసినా మాకు 10.5 వస్తుంది. 1% తక్కువ వచ్చింది అనుకుంటున్నా, మేము భావిస్తున్నాం 1% తక్కువ ఉంది. కానీ 1% కోసం మళ్ళీ 30 ఏళ్ళు మళ్ళీ ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ శాఖల గవర్నమెంట్ ఏం చేస్తుందండి, అవును వర్గీకరణ మేము అమలు చేస్తుంటే వద్దన్నారని ఇప్పుడు గ్రూప్ 2 రిజల్ట్ మార్చి 1st వీక్లో గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చే అవకాశాలు ఉంది. ఆ రిజల్ట్ ఇచ్చినాక మళ్ళీ వర్గీకరణ జరగకపోతే ఇప్పుడు 9% మంది 9% మా జాతి మా మాదిగ బిడ్డలు ఎన్నుకోరు. ఇప్పటికే గ్రూప్ 1 అయిపోయింది, 2 డిఎస్సీలు అయిపోయినాయి. ఏది సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక 2 డిఎస్సీలు అయిపోయినాయి, ఒక గ్రూప్ 1 అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మార్చి 1st వీక్లో 20 తారీఖు వరకు మన బుర్ర వెంకటేశ్వర మన చైర్మన్ గారు టీజీపీఎస్ చైర్మన్ గారు రిజల్ట్ ఇస్తా అని చెప్పిండు. ఆ రిజల్ట్ ఇస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంది? పీజీ ఎంట్రన్స్ ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్లో పీజీ ఎంట్రన్స్ ఉన్నాయి. ఆ బిల్లు చట్టం చేయకపోతే మా పరిస్థితి ఏంది? అందుకోసమే మాకు ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. తక్షణ రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టం చేయాలనేది కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వంపై విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఇంతవరకు కూడా అమరవీరుల గురించి కూడా చెప్పలేదు ఇంతవరకు ఎక్కడ ఏ సభలో కూడా ఎస్సీ వర్గీకరణ గురించి. దానికి మీరు ఏమంటారు? అది చెప్పలేదు అనేది మేము చెప్పడు కాదు, అమరుల కుటుంబాలు సురేందరు, అంజయ్య వాళ్ళ తండ్రులు చెప్పారు. ఏ రోజు కూడా కుటుంబాలను అన్ని సభలకు చూస్తూనే ఉన్నారు కదా, చూసినప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ అమరవీరుల త్యాగాల వలన వచ్చినాయని చెప్పలేదు కదా. దానికి మీరు ఏమంటారు? కాదని చెప్పండి. ఆయన వెళ్ళే ఇప్పుడు ఇప్పుడు చూడు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, తెలంగాణను తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, తెలంగాణను తీసుకొచ్చిందే కేసీఆర్ అని అంటున్నాను బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళు అని అంటారు. అన్నప్పుడు మందకృష్ణ ఏమన్నాడు, ఇచ్చింది కాంగ్రెస్ అయితే తెచ్చింది కేసీఆర్ అయితే మరి అమరుల సంగతి ఏందని కృష్ణ అన్నాడు. అవునాడా? చాలా సందర్భం. మరి ఇప్పుడు కూడా వర్గీకరణ అమలైంది, అమరుల పరిస్థితి ఏంది చెప్పాలి కృష్ణ మాదిగ. ఇప్పుడు నేను చెప్పడు కాదు, మందకృష్ణ లాంటి వారు చాలా సందర్భాలు మరి అమరుల పరిస్థితి ఏంది, అమరుల కుటుంబాల మీద ఏం మాట్లాడతాడో చెప్పాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే మార్చి 1వ తారీఖు నాడు మేము సభ పెడుతున్నాం. ఆ 1వ తారీఖు నాడు కూడా మందకృష్ణను కూడా ఆహ్వానించాలనేది కూడా మేము అనుకుంటున్నాం. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్